ఇటీవలి కాలంలో స్టెమ్ సెల్ థెరపీ ట్రీట్మెంట్ పాపులర్ అవుతోంది. ప్రసవ సమయంలో బొడ్డు తాడును సేకరించి ఆ స్టెమ్ సెల్స్ ని వివిధ వ్యాధులు నయం చేయడానికి ఉపయోగిస్తున్నారు. స్టెమ్ సెల్ థెరపీ ట్రీట్మెంట్ తో పాడైపోయిన ఆర్గాన్స్ ని బాగు చేయొచ్చు. భవిష్యత్తులో కిడ్నీ ఫెయిల్యూర్, డయాబెటిస్ లాంటి పలు వ్యాధులకు స్టెమ్ సెల్ థెరపీనే పరిష్కారంగా మారనుంది. ఇలాంటి ట్రీట్మెంట్ ని నిమ్స్ హాస్పిటల్లోనూ అందుబాటులోకి రానుంది. దీనిపై తులసి థెరప్యూటిక్స్ సీఈఓ డాక్టర్ సాయిరామ్తో ఫేస్ టు ఫేస్. నిమ్స్ హాస్పిటల్లో తులసి థెరప్యూటిక్స్ పేరుతోని స్టెమ్ సెల్ థెరపీ సెంటర్ను రీసెర్చ్ ల్యాబ్ను ఏర్పాటు చేశారు. ప్రజెంట్ మనతోని ఆ తులసి థెరప్యూటిక్స్ సీఈఓ సాయిరామ్ గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఇది దేనికోసం ఏర్పాటు చేశారు, ఇది నిమ్స్ హాస్పిటల్కి రావడం వల్ల పేషెంట్స్కి కానీ నిమ్స్ హాస్పిటల్ కానీ మన స్టేట్కి కానీ ఎట్లాంటి లాభం ఉంటుంది, అసలు ఈ స్టెమ్ సెల్ థెరపీ అనేది మనం ఇండియాలో ఎంతవరకు వాడుతున్నారు, ఇతర దేశాలతో ఉన్నటువంటి కంపారిజన్ ఎట్లా ఉంది, ఈ అంశాలని ఆయన తెలుసుకుందాం. సార్, ముందుగా మీరు మన రాష్ట్రానికి తీసుకొచ్చి ఇక్కడ స్టెమ్ సెల్ థెరపీ సెంటర్ని ఏర్పాటు చేశారు. అసలు ఈ స్టెమ్ సెల్స్ అనేవి ఎప్పుడు ఎట్లా యూజ్ చేసుకుంటారు? సో స్టెమ్ సెల్స్ డిస్కవరీ అబౌట్ 60 years అయిందండి. బట్ ఓన్లీ రీసెంట్లీ ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ కాదు, బట్ అవేర్నెస్ వచ్చింది, ఎస్పెషల్లీ అమాంగ్ పేషెంట్స్. ఎందుకంటే చాలా రోగాలకి మనకి ట్రీట్మెంట్స్ లేవు. సో క్లినికల్ ట్రయల్స్ చూపిస్తున్నాయి స్టెమ్ సెల్స్ అటువంటి రోగాలకి రీజనరేషన్ చేసి దే కెన్ సేవ్ లైవ్స్, హెల్ప్ పేషెంట్స్, ఇంప్రూవ్ దేర్ లైఫ్ స్టైల్ అని అవగాహన వచ్చింది అందరికీ. సో అందుకని ఇట్స్ బికమింగ్ మోర్ పాపులర్. కానీ ఈవెన్ నౌ చాలా తక్కువ అవుతుంది. ఈ మధ్యనే యాక్చువల్లీ సుప్రీంకోర్టు మన ఇండియాలో హ్యాస్ స్టాప్డ్ ఆల్ స్టెమ్ సెల్ థెరపీస్. And only stem cell therapies that are approved by the government will be allowed, and that is what we are doing, is doing it GMP lab lo chesi, manufacture chesi, drug trials chesi, permission techukuni, then we patients ki vaadachu anamata. So first liver failure lo we want to do our first clinical trial. Maaku animal trial lo we had very good results.